జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ కరెక్ట్ టైంకి వచ్చావు. కమ్, కూర్చో. ఏం జరుగుతుంది? ఇంకా ఏం జరగలేదు, ఇప్పుడు మాట్లాడాలి. నువ్వు ముందు కూర్చో. పంతులు గారు చెప్పండి బాబు. వరుడి పేరు వికాస్, వధువు పేరు నిహారిక. అతి దగ్గరలో ఉన్న మంచి ముహూర్తం చూడండి. వధువెవరో కాదు, మా అక్క బావల కూతురే. ఇదిగో ఈ అమ్మాయి. మాది చూడచక్కని జంట కదా. తొందరగా ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనయ్యా. ఎందుకు లేచావు? లేవండి పంతులు గారు. వాట్ హ్యాపెండ్? చెప్పేది మీకే, లేవండి. మీరు బయలుదేరండి. అయ్యా, పరిస్థితి ఏదో తేడాగా ఉంది. తర్వాత కబురు చేయండి. వస్తాను బాబు. ఎందుకు పంపించేశావు? ఎవరిని అడిగి ముహూర్తాలు పెట్టిస్తున్నావు? నా పేరెంట్స్ని అడిగావా? అడిగేదేముంది, ముందు నుంచి అనుకున్నదే కదా. ఈ పెళ్లి నాకిష్టమో లేదో అడిగావా? అమ్మా నిహారిక, మీరు ఆగండి. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నేను నోరు మూసుకొని ఉన్నాను అంటే మీకేం కాదు, నా జీవితం పోతుంది. లుక్ వికీ, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తమాషానా? నా పెళ్లి విషయంలో నాకు తమాషాలేంటి? నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వే నా భార్యవని అక్కా బావలు చెప్పారు. నేను దుబాయ్కి వెళ్ళింది కూడా నీకోసం డబ్బు సంపాదించడానికే. ఇప్పుడు నాతో పెళ్లిష్టం లేదంటావేంటి? దిస్ ఇస్ టూ మచ్. షట్ అప్. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఇట్స్ ఫైనల్. నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాతో అంటి ముట్టనట్టు ఉండడం, చీరల్లో తిరగడం అంతా తేడాగానే ఉంది. నేను నిన్ను వదలను. లోపలికి రావచ్చా అండి? రామ్మా. ఎవరమ్మా నువ్వు? మీరంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దాన్ని. మీ రెండో మేనకోడల్ని. సుజాతక్క చెల్లెల్ని. కల్పనలత్తయ్య.
లావణ్యం ఉపయోగించిన బాణం ఇదే. నువ్వు చెప్పింది నిజమమ్మా? అవును మావయ్య. ఈ మధ్య అక్కకి మీకు గొడవలేం లేవని, మీరు బాగా చూసుకుంటున్నారని చెప్పింది. అందుకే నా మేనమామ మేనత్తలను కలవడానికి వచ్చాను. ఇన్నేళ్ల మా ఎదురు చూపులు ఫలించాయమ్మా. చాలా చాలా సంతోషంగా ఉంది తల్లి. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. కూర్చోమ్మా. ఈ అమ్మాయి సుజాత చెల్లెలు కాదు. నువ్వెలా చెప్తున్నావు? సుజాత చెల్లెలెవరో నీకు తెలుసా? తెలిస్తే మా ముందుకు తీసుకొచ్చి చూపించరా? కాదని నువ్వెలా అంటున్నావు? ఆధారాలేంటి? సుజాత చెల్లెల్ని నువ్వెప్పుడైనా చూసావా? పాపం లేక లేక రెండో మేనకాళ్ళు వచ్చిందని పెద్దోళ్ళు సంతోషిస్తుంటే కాదంటావేంటి? నేను చూసుండకపోవచ్చు, కానీ ఎలా ఉంటుందో సుజాత గారు చెప్పారు కదా. ఇలాంటి కబుర్లు వదిలే బామ్మర్ది. నిజంగా నా మేనకోళ్ళు కాకపోతే ఇంత ధైర్యంగా నా ఇంటికి ఎలా వస్తుంది? నువ్వు కూర్చోమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.